గుడ్ మార్నింగ్ సార్. ఎంఎస్ వర్డ్లో గ్రాఫికల్ చార్ట్ని ఎలా క్రియేట్ చేస్తారో చెప్పగలరా? తప్పకుండా శరత్. సో ఇన్సర్ట్ మెనూలో చార్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు చార్ట్ డిజైన్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ కాలం చార్ట్, పై చార్ట్ ఇలాంటివి ఏ కాలం చార్ట్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాంతో కాలం చార్ట్తో పాటు ఇక్కడ మీకు ఒక టేబుల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ టేబుల్లో మనం డేటా ఎంటర్ చేస్తూ ఉంటే దాని తగ్గట్టుగా సో పై వైపున చార్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను మొబైల్కి సంబంధించి వాటి సేల్స్ ఎంట్రీస్ చేస్తున్నాను, అది కూడా ఇయర్ వైజ్. జస్ట్ ఇలా మీరు ఎంటర్ చేస్తూ ఉంటే సో ఆ కాలం యొక్క సైజెస్ అనేటివి చేంజ్ అవుతూ వస్తాయి. సో ఆ కాలం ఆ మొబైల్ యొక్క సేల్స్ అప్ అండ్ డౌన్ ఎంటర్ చేస్తూ ఉంటే ఆ ఇయర్ సంబంధించి అది సేల్స్ రిపోర్ట్ని చూపిస్తుంది. ఇక్కడ చార్ట్ యొక్క టైప్ని చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ కలర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్విక్ చార్ట్, క్విక్ పార్ట్ అనే ఈ ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ మనం చార్ట్ కావాల్సిన పర్సంటేజ్ సో విత్ టేబుల్ కూడా వచ్చేలా కూడా చార్ట్ మోడల్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే చార్ట్ టైటిల్ చేంజ్ చేయాలంటే ఇక్కడ చార్ట్ టైటిల్ దగ్గర క్లిక్ చేసి సో చార్ట్ టైటిల్ అనేది ఇక్కడ టైప్ చేసి సో చార్ట్ దేనికి సంబంధించింది అనేది క్లియర్గా వ్యూవర్స్కి అర్థమయ్యేలా డిజైన్ చేయొచ్చు. సో ఇక్కడ మొబైల్ సేల్స్ రిపోర్ట్ ఇయర్ వైజ్ అనేసి నేను చార్ట్ టైటిల్ని క్రియేట్ చేశాను. అలాగే ఇక్కడ చార్ట్ సంబంధించి ఏదైనా డేటాని ఎడిట్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ దగ్గర క్లిక్ చేస్తాము. సో దెన్ ఇక్కడ సో ఏదైనా డేటాని రిమూవ్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా ఇక్కడ చేయొచ్చు. అలాగే ఎడిట్ డేటా ఆప్షన్ యూజ్ చేసి సో డేటాకు సంబంధించి ఏదైనా కాలమ్స్లో పర్సంటేజెస్ డిఫరెన్సెస్ మార్చాలంటే కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. సో అలాగే ఇక్కడ చార్ట్ టైప్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ కాలం చార్ట్ నుంచి మనం లైన్ చార్ట్, పై చార్ట్స్లోకి చార్ట్ని చేంజ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.